ఏం పేరు బాబు? జానీ జాలి. ఏం చేస్తుంటారు? కూలి పనే చేస్తా. కూలి పని చేస్తారు. సో కూలి పని చేస్తారు. ఎట్లుంది అంటే ఈ ప్రభుత్వం అధికారం చూస్తారు మీరు కాంగ్రెస్ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఆయన చూసారు. ఎట్లనే రెండు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అని చెప్తారు? ఆ ప్రభుత్వమే బాగుండే తమ్మి. ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, కాకపోతే ఆయన అన్న వాగ్దానాలు అన్నీ ఇచ్చిండు కానీ కాకపోతే ఒక ఇండ్ల కాడ వెనక పడ్డాడు. కానీ ప్రతి ఒక్కటి చెల్లించిండు ఆయన. 200 రూపాయలు పింఛన్ ఉన్నది 1000 రూపాయలు చేసిండు. 1000 రూపాయలది మళ్ళీ 2000 చేసిండు. అవి ఇచ్చేసిండు. రోడ్లు బాగా చేయించిండు. కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు. షాదీ ముబారక్ ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 1600 ఏమో ఇచ్చిండు. లక్ష కళ్యాణ్ అన్నీ ఇచ్చిండు. ప్రతి ఒక్కటి చేసిండు. ఈసారి వచ్చినాక ఈయన ఏం చేసిండు సార్? ఈయన వచ్చిండు మాటలు చెప్పిండు తప్ప చేతలు అయితే లేవు. మాటలు తప్ప చేతలు లేవు. ఆయన చేసిన బస్ అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు. ఆ బస్సులో జనాలు ఆడోళ్ళే కొట్టుకుంటారు. ఇక మగోళ్ళు ఎగితే నాసుంటాడు, చేతగానోడు ఎగితే నిలబడనీకి కూడా చోటు ఉండదు. వాళ్ళే కయ్యరం బియ్యరం వాళ్ళే. మనసుడు నిలబడితే కూలపడిపోవాల్సిందే. అలా పడి సస్తమని భయపడి కూడా ఆ బస్సు కూడా ఎక్కటం కూడా బంద్ చేసుకున్నాం మా లాంటి ముసలోళ్ళం. అంటే చేద్దాం అనుకుంటున్నాం, మస్తు అదిగా అవి చేద్దాం అనుకుంటున్నాం కానీ పైసలు లేక ఆగమవుతున్నావు. గత ప్రభుత్వం వల్ల మొత్తం అప్పులైనాయి మనకి ఇట్లా చెప్తుంది కానీ సీఎం చెప్తుండే కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరం 1 సంవత్సరం. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఎవడైనా సపోజ్ చేసి బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి చేస్తారు. ఓ సంవత్సరంలో అన్న తీర్పేయాలి కదా. అప్పు తెచ్చినోడైతే ఊకోడు కదా. ఎప్పుడు లేనట్టుగానే బతుకుదామా? ఉన్నట్టుకు బతుకుదామా? ప్రకోడు ఎలాగ బతుకుడో మనం కూడా అలాగ బతకాలని ప్రయత్నించాలి కదా. కానీ అలాగా లేదు కదా ఆ సార్ దగ్గర. అలాగా లేదు. అలాగే ఊకుంటాడు. నా కొడుకులకు ఇప్పుడు నా ఇంట్లో నాకు 4 కొడుకులు ఉన్నారు అనుకో. అదే బీద పరిస్థితుల అదే నా సంపాదనతోటి అదే చినిపోయిన బట్టలు వేసుకొని, అవే చినిపోయిన లాగులు వేసుకొని, అప్పుడు ఎల్లకాలం అలాగనే పెంచాను నేను అలాని. ఇప్పుడు ఈ తెలంగాణ ఉన్న ప్రజలందరూ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి పిల్లలు లాంటి వాళ్ళే కదా. నాకు 4 కొడుకులు అయితే ఆయన కోట్ల జనాల పిల్లలు ఆయనకు. అందరికి సమానం చూడాలి కదా. నువ్వు అందరికి సమానం చూస్తున్నావా చూస్తలేవా అనే ఆలోచన నీకుండాలి. ఆ ఆలోచన లేదు నీకు. ఇప్పుడు ఆ ఆలోచన లేనిది లాభమే ఉంది. ఆయన ఏమనుకుంటుంటే నేను ఇట్నే పోతుంటా, వాళ్ళు అట్నే ఊకుంటారు. నా పిల్లలు వాళ్ళు నేను చెప్పిన మాట కాదంటారా? ఈ ఉన్న ప్రజలందరూ ఆయన పిల్లలు లాంటి వాళ్ళే. వాళ్ళు అలాగనే ఉంటారు. నేను చెప్పేది వింటారు. ఆకపోతే 2 రోజులు మొత్తుకుంటారు, చేసుకుంటారు, అట్నే ఉంటారులే అన్నట్టు ఉన్నది ఆయన ఆలోచన. అంతే తప్ప ఆయనది ఏం లేదు. ఏదో అన్న మాట గురించి ఇప్పుడు ముసలోళ్ళకు 2000 పెంచి 4000 ఇస్తాంటివి. 4000 ఇచ్చే కాడ నువ్వు 3000 అన్న ఇచ్చుంటే, ఆ ముత్తైదులకు 2500 ఇస్తాంటివి. 2500 ఇచ్చిన కాడ 1000 రూపాయలు ఇచ్చుంటే ఎంత బాగుండేది. అది లేదా. అలాంటివి ఎన్నో చెప్తివి. రేషన్ బియ్యము జనాలు అడిగినారా, ఇచ్చినావు అనుకో, అదొకటి నీకు పుణ్యమే అనుకుందాం. కానీ అలాంటి గత ఒక పని చేసినాం అనుకున్నాం. కాకపోతే ఎన్నోదులో కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం కొనుక్కున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ అమ్ముకునేది. ఇప్పుడైతే తింటురు. అవి తిన్నోళ్ళు అయితే తింటురు. కానీ ఇది ఒక్కటి సేమ్ లాభం ఉండదు తమ్మి. ఇది ఒకటి తీసుకుంటే నాసలో ముసలోనికి ఇప్పుడు పింఛన్ మీద ఆధారపడి బతుకులో ఉన్నావు. నువ్వు కంట్రోల్ బియ్యం ఇస్తేవి, మరి దాంట్లో కొనుక్కోవాలంటే ఇప్పుడు నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. నా షుగర్కి బీపీకి మందులకే పైసలే అవి వచ్చిన 2000 ఖర్చు అయిపోతాయి. వచ్చిన 2000 ఖర్చు అవుతాయి. మరి నేను అలా కూరగాయలు ఏం తెచ్చుకోను, మంచి నూనె ఏం తెచ్చుకోను, మిరపకాయలు ఏం తెచ్చుకోను. ఇవన్నీ ఉండాలి కదా. నాకైతే ఆడపిల్లలు లేరు, నాకు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఉన్నా కానీ నాకు ఎవరు చూస్తలేరు, ఎవరు దగ్గర తీస్తలేరు. అదే ఒకటి దాని మీదనే ఆధారపడి బతుకులు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది 1000 మంది కదా, లక్షల మంది. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి కదా. అన్న మాటకు తప్పొద్దు కదా. మాట అన్నప్పుడు ఇయ్యాలి కదా. ఇయ్యకపోతే మేమేం కొట్లాడతాం? ఇప్పుడు ఆయనతోటి కొట్లాడలేము, ఆయనతోటి తిట్టలేము, ఏం చేయలేము.
చిరి కటోరి చిమ్ చిమ్ యానే యానే మిల్తా బొంబాయి జానే అన్నాడంట. ఆ? చిరి కటోరి చిమ్ చిమ్ యానే యానే మిల్తా బొంబాయి జానే అంటే మనం ఈడ పొగ వేస్తేనే ఈడ మంట పెడితేనే పొగ పోద్ది. ఈడ ఒట్టేసి పొగ మంట వేసి ఆ మంటలో నువ్వు ఒట్టి చేపలు వేస్తే ఊరంతా ఆసన వస్తుంది. నేను చెప్పిన మాటలు ఎవరు వింటలేరని అనుకుంటుండే ఆ సారు. నా మాటలని వాళ్ళని నేను మాట్లాడుతూ నా వాగ్దానానికి ఎవరు తిరిగి చెప్పరని అనుకుంటున్నా కానీ వాసన మొత్తం వాసన పడుతుంది అనేది తెలుసుకుంటలేడు, అర్థమైతలేదు. ఆ. అది స్థాయి తులం బంగారం అది అని తెలిసింది, లేకపోతే ఆయన తెలుసు ఆయన బంద ఏడు సార్లు కింద పడ్డాక గెలవపోవాలి. ఎందుకే మంచి చేస్తున్నాడు కదా. ఏమది చేస్తున్నాడు. మా ఊళ్ళో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉండా బార్ షాపులే బంద్ అంటుండు. బార్ షాప్ బంద్ చేస్తే గవర్నమెంట్కి లాస్గా, మాకైతే లాస్ కాదు. 4 ఇంటి కట్ట మొత్తం తీసేస్తే తీసేయాలి. మీ ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నట్ట కదా. ఆరోగ్యం అయ్యా తాగుతూ తాగుతుంటే జనమే ఎక్కువ అవుతారు, పోతూ ఉంటాడు. అంతగా పిచ్చుద్దా మరి అదే మంచి అదిగా. ఏమో అందరికి డాక్టర్ అది నేర్పుతుండే ఎట్లా కాకపోతే ఆయన కాకుండా ఆయన ఆరోగ్యం బాగుండు. ఓన్ ఆరోగ్యం ఆయన కాపాడుకో. నువ్వు నా ఆరోగ్యం అయితే కాపాడలేవుగా, కాపాడతా తాగుతూ పోతాం కత్తి. కానీ ఎట్లుంది అంటే ఈ ఇందిరామెంట్ ఇస్తున్నాం మేము ఫ్రీ ఎంజాయ్మెంట్ వస్తున్నాయిగా, మంచిగా అవి. ఇక మంచిగా చెడో కట్టుకుంటారు, ఉంటాం కదా కట్టుకోవాలి. ఫ్రీ కంటూ కరెంటు ఎవరికి రాలేదమే, వచ్చిన వాళ్ళకే ఫ్రీ అయింది, ఫ్రీ కాని వాళ్ళకి ఫ్రీ కాలే. ఇప్పుడు నా ఇంట్లో నేను కడతానే ఉన్నా కరెంటు బిల్లు. నేను ఇప్పుడు ఏ రూపాయి నా దగ్గర రూపాయి లేదు, ఆమ్దాన్ లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. నేను కరెంటు బిల్లు కడతానే ఉన్నా, ఇంకా కడతానే ఉన్నా. అధికారులకు చెప్పినా, అప్లై చేసుకున్నా, ఎంఆర్ఓ దాకపోయినా, ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినా నో లేదు. ఇప్పుడు మహిళలకు 25,000 ఇస్తున్నాడు, ఉన్నాయా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? ఇప్పుడు పౌరులకు స్కూటర్లు ఇస్తున్నాడు, అవి లేవు. ఏది శుద్ధ వేసి ఒక బస్సులు కొట్టుకొని తనుకుంటూ రాలే, మగవాళ్ళకి సీట్ కూడా ఇస్తలేదు. ఎందుకని? నా పేరు భాస్కర్. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ పవర్ లీడరు ఇక్కడ ఎన్జీ కాలేజీ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో చదువుతున్నా. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగా లేదా బీఆర్ఎస్ పాలన మంచిగా? కాంగ్రెస్ పాలన అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములు సోదరులాళ్ళు రాఘవుల వెంకటేశ్వరంలో సోనియా గాంధీ మీద, అపర్సర్ల మీద ఎగిరెగిరి వెయిటేషన్లు చేసుకొని ప్రసాద ప్రణికల మీద జరుగుతున్నాయి అన్నట్టు. రేవంత్ రెడ్డి సారు కంపల్సరీగా ఫోటో సెషన్ల మీద, ప్రణాళికల పద్ధతుల మీద, ఎమ్యులేషన్ మీద, కోమటింగరెడ్డి సార్ మీద, గుత్త శంకర్ రెడ్డి సార్ మీద, మళ్ళీ అటు పోతే దుబ్బాక నరసింహారెడ్డి సార్ మీద కాక వాళ్ళు ఉరుమట్ల చిట్యాల ఎమ్మెల్యేలు పుట్టింది ఉరుమట్ల, ఆఫీసర్లు పుట్టింది అప్పస్పేట్ల. డెప్యూటేషన్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు రోషయ్య ఘోష్ వెళ్ళిపోయింది. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు గవర్నరు. మంచిగానే ఉంది అట్లా.